హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? మీరందరూ హ్యాపీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళు కూడా ఈ వీడియో చూసే అవకాశం ఉంటుంది. వాళ్ళకి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది. పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. మీరు ఎప్పుడు చూసినా కూడా ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది. ఈరోజు టాపిక్ ఏంటంటే మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, ప్రజెంట్ మీ గురించి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనేది తెలుసుకోవచ్చు. మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా అనేది కూడా తెలుసుకోవచ్చు. త్రీ ఆఫ్ ఫ్యాన్స్ వచ్చింది. ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నట్టయితే మనకి కనిపిస్తుంది అనమాట. స్టార్టింగ్ కార్డ్ నైన్ ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ మనీ మైండెడ్ పర్సన్గా అయితే కనిపిస్తుంది. మీ పర్సన్ అయితే ద వరల్డ్ కార్డ్. ఓకే. త్రీ ఆఫ్ స్పేడ్స్, సెవెన్ ఆఫ్ స్పేడ్స్, ఏస్ ఆఫ్ స్పేడ్స్, ద హ్యాంగ్డ్ మ్యాన్, ద జడ్జిమెంట్, ద జస్టిస్, టెన్ ఆఫ్ ఫ్యాన్స్, టూ ఆఫ్ ఫ్యాన్స్. ఎక్కువగా మీ పర్సన్ ఏంటంటే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నట్టు మనకి తెలుస్తుందన్నమాట. ద స్టార్ మేనిఫెస్టింగ్ కార్డు కూడా వచ్చింది. ఈ వ్యక్తి చాలా ఎమోషనల్ అవుతున్నారనమాట. ఇక్కడ మనకి టూ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. టెన్ ఆఫ్ స్పేడ్స్, ఎయిట్ ఆఫ్ కప్స్, పేజ్ ఆఫ్ కప్స్, బాటమ్ ఆఫ్ ద డక్, ద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, టెన్ ఆఫ్ పెంటికల్స్, ద సన్ కార్డ్, ద హెరిటేజ్. ఓకే. మీ పర్సన్ ప్రజెంట్ మీ విషయంలో అయితే చాలా పాజిటివ్గా ఉన్నట్టయితే మనకి తెలుస్తుందన్నమాట. అందరూ కూడా తప్పకుండా ఈ పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి ఐ క్లైమేట్ అని చెప్పి కామెంట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ మనకు అన్నీ కూడా పాస్ట్లో ఇక్కడ మీ విషయంలో ఈ వ్యక్తి ఏ విధంగా బిహేవియర్ చేసినా కూడా ఇక్కడ ప్రజెంట్కి వచ్చేసరికి తను మీ గురించి ఎక్కువగా ఆలోచించడం కానీ ఇక్కడ మీ గురించి వెయిటింగ్ ఎనర్జీలో ఉండడం కానీ మనకైతే తెలుస్తుందన్నమాట. మనకి ఇక్కడ ఫ్యామిలీ అంటే మ్యారీడ్ పర్సన్స్ కనిపిస్తున్నారు, అన్మ్యారీడ్ పర్సన్స్ కూడా కనిపిస్తున్నారనమాట. అంటే పాస్ట్లో మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా, అంటే మీరు కమిట్మెంట్ అడిగితే ఈ వ్యక్తి మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా ఇక్కడ మనీ అనేది ఎక్కువగా మనకి రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ అంటే మీ పర్సన్ ఏంటంటే మీతో రిలేషన్లో ఉన్నప్పుడు కూడా ఇక్కడ మనీ గురించి ఎక్కువగా ఆలోచించి తన స్వార్థం అనేది ఎక్కువగా చూసుకునే వ్యక్తి కనుక ఈ వ్యక్తి ఎక్కువగా మనీ గురించి ఆలోచించారనమాట. అంటే ఇక్కడ మీ దగ్గర ఉంటూ మీతో రిలేషన్ అనేది కంటిన్యూ చేస్తూ ఉండి కూడా ఈ వ్యక్తి తన ఆలోచనలు అనేవి ఎక్కువగా మనీ మీదే ఉండేవన్నమాట. చూస్తున్నారు కదా ఇక్కడ నైన్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఇక్కడ వృషభం, కన్య, మకరం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారనమాట. అలాగే ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎక్కువగా మనీ గురించి ఆలోచించే వ్యక్తులు. అలాగే ఇక్కడ సొసైటీ మనీ మైండెడ్ పర్సన్స్ అయి ఉండడం వల్ల ఇక్కడ మీ రిలేషన్కి ఈ వ్యక్తి ఏంటంటే కమిట్మెంట్ అనేది ఇవ్వలేదన్నమాట పాస్ట్లోని. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మ్యారేజ్ పర్సన్స్ కూడా కనిపిస్తున్నారు, ఆల్రెడీ మ్యారేడ్ అయిన వాళ్ళు. మీకు కూడా ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే వాళ్ళ లైఫ్లో ఎవరైతే ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళు చెప్పినట్టు విని వాళ్ళ మాటలు విని మిమ్మల్ని దూరం పెట్టడం కానీ మీ రిలేషన్కి కమిట్మెంట్ ఆర్ స్టెబిలిటీ
ఇవ్వకుండా ఈ వ్యక్తి మిమ్మల్ని దూరం చేసుకోవడం కానీ మనకైతే తెలుస్తుందనమాట ఫాస్ట్‌లో ఈ వ్యక్తి ఏంటంటే ఎక్కువగా మీ విషయంలో తన మనీ గురించి ఆలోచించే ఇక్కడ వేరే వాళ్ళని చూస్ చేసుకుని 2 ఆఫ్ పెంటికల్స్ చూసారు కదా! అన్నీ కూడా మనకి పెంటికల్సే వచ్చాయన్నమాట. ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే మనీ పర్సన్ అనమాట. మనీ గురించి ఆలోచించే వ్యక్తి వేరే వాళ్ళని చూస్ చేసుకున్నారనమాట. ఇక్కడ మీతో ఉంటే తను మనీ పరంగా మీరు ఏది కూడా ఇన్వెస్ట్ చేయలేరు. తను బ్యాలెన్స్ చేసుకోలేరు. తను అవసరాలు తీరాలి అంటే తన లైఫ్ అనేది తను ఊహించుకునే విధంగా ఉండాలి అని అనుకుంటే ఎవరి లైఫ్‌లోకి వెళ్తే తన లైఫ్ అనేది బాగుంటుంది. చూసారు కదా! ఇక్కడ ఆల్రెడీ ఈ వ్యక్తి ఏంటంటే మనీ గురించే ఇక్కడ ఎక్కువగా ఆలోచించే వ్యక్తి అనమాట. అంటే ఇక్కడ తన లైఫ్ అనేది బాగుండాలి. తన లైఫ్‌లో ఏదైతే ఇక్కడ ఈ వ్యక్తి కావాలి అని చెప్పి కోరుకుంటారో అవన్నీ కూడా ఈ వ్యక్తికి ఉండాలి. అంటే ఈ వ్యక్తికి అంత మనీ అనేది గ్రోత్ లేకపోయినా కూడా మనీ సాధించే అంత క్యాపబిలిటీ అనేది ఈ వ్యక్తికి లేకపోయినా కూడా ఈ వ్యక్తి ఏంటంటే వేరే వారి నుంచి అయినా కూడా మనీ కావాలి అని చెప్పి ఎక్స్‌పెక్ట్ చేసే వ్యక్తి అనమాట. అంటే తన లైఫ్ అనేది తను ఎక్కువగా కష్టపడకపోయినా కూడా వేరే వారి నుంచి మనీ అనేది ఎక్స్‌పెక్ట్ చేసి తన లైఫ్ అనేది హ్యాపీగా లీడ్ చేయాలి అని ఆలోచించే వ్యక్తి అనమాట ఈ వ్యక్తి. మనకి అదే కనిపిస్తుంది. అలాగే ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా సేమ్ మనకి అటువంటి మైండ్ సెట్ అనమాట. అలాగే ఇక్కడ సొసైటీ గురించి కూడా ఆలోచించుకునే వ్యక్తులనమాట వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా. దానివల్ల ఫాస్ట్‌లీ వ్యక్తి ఏంటంటే మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వలేదు. మ్యారేజ్ పరంగా ఇవ్వలేదు. అలాగే మ్యారేజ్ అయిన వాళ్ళని కూడా ఇక్కడ వాళ్ళ మాటలు విని దూరం పెట్టారనమాట ఫాస్ట్‌లోని. బట్ ఇక్కడ ప్రెజెంట్‌కొచ్చేసరికి మీ పర్సన్ ఏంటంటే, ఇక్కడ తన లైఫ్ అనేది జస్టిస్ అంటే తన లైఫ్‌లో ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేసి వెళ్లారో, అది జస్టిస్ అనేది తనకి జరగలేదనమాట ఇక్కడ. అంటే తను ఊహించుకున్నవి, తను ఎక్స్‌పెక్ట్ చేసినవన్నీ కూడా ఈ విధంగా తలక్రిందులైపోయాయి. ఇంకొకటేంటంటే, ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే పాస్ట్‌లో మీ విషయంలో తనకి లవ్ ఉన్నా కూడా పేజ్ ఆఫ్ కప్స్ అంటే ఎమోషనల్‌గా మీకు కనెక్ట్ అయి ఉన్నా కూడా ఈ వ్యక్తి ఏంటంటే మీ ప్రేమని పక్కన పెట్టి తన స్వార్థం అనేది తను చూసుకున్నారనమాట. అంటే ఒకవైపు తనకి మీ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోతున్నారు అని చెప్పి తనకి ఆ బాధ ఉన్నా కూడా తనైతే అది పట్టించుకోకుండా దాన్ని దూరం పెట్టి ఈ వ్యక్తి ఏంటంటే ఒక స్టెప్ అనేది ముందుకు వేశారు. వేరే వాళ్ళని చూస్ చేసుకున్నారనమాట ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి హ్యాపీగా తన లైఫ్ అనేది లీడ్ చేస్తే చాలు. తన లైఫ్‌కి తను జస్టిస్ చేసుకుంటే చాలు. అంటే ఎవరి లైఫ్ అనేది ఏమైపోయినా పర్వాలేదు కానీ, నా లైఫ్ అనేది నేను జస్టిస్ చేసుకుంటే చాలు అని చెప్పి అనుకునే వ్యక్తి అనమాట. ఇక్కడ మేల్ అయినా, ఫీమేల్ అయినా కూడా. అంటే ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే బయటికి ఒక రకంగా కనిపించి, తను లోపల వేరే ఒక ఆలోచనలతో ఈ వ్యక్తి అయితే ఉండే వ్యక్తి అనమాట. అంటే తన నిజ స్వరూపం అనేది వేరు. బట్ తను బయటికి బిహేవియర్ చేసేది వేరనమాట. అంటే ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే ప్రాక్టికల్ పర్సన్. నిజానికి తనకి మీపై లవ్ ఉన్నా కూడా ఆ లవ్‌ని పక్కన పెట్టి తన గురించి ఆలోచించుకుని తనకి జస్టిస్ చేసుకుంటే చాలు అని చెప్పి అనుకునే వ్యక్తి అనమాట ఈ వ్యక్తి. బట్ ఇక్కడ ప్రెజెంట్‌కొచ్చేసరికి ఈ వ్యక్తి ఏంటంటే ఇక్కడ హార్ట్ బ్రేక్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. ఇక్కడ రీసెంట్‌గా బ్రేకప్ అయిన వాళ్ళు కనిపిస్తున్నారు. అలాగే ఇక్కడ పాస్ట్‌లో అంటే ఎక్కువగా ఇయర్స్ అవ్వచ్చు, మంత్స్ అవ్వచ్చు. అలాగే ఇక్కడ రీసెంట్‌గా బ్రేకప్ అయిన వాళ్ళు కూడా కనిపిస్తున్నారనమాట. మీ పర్సన్ ఏంటంటే ఇక్కడ మీ విషయంలో మిమ్మల్ని దూరం పెట్టినా తను అవసరాల కోసం వేరే వారి లైఫ్‌లోకి వెళ్ళినా కూడా మిమ్మల్ని మర్చిపోగలను అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకున్నారనమాట. అనుకుని ఇక్కడ వేరే వాళ్ళ లైఫ్‌లోకైతే వెళ్లారు. బట్ ఇక్కడ మిమ్మల్నయితే ఈ వ్యక్తి మర్చిపోలేకపోతున్నారనమాట. అంటే హార్ట్ బ్రేక్ సిట్యుయేషన్‌లో ఉన్నారు ఈ వ్యక్తి. 3 ఆఫ్ స్వార్డ్స్ అంటే ఇక్కడ మిథునం, కుంభం, తుల ఈ రాశి వాళ్ళైతే మనకి కనిపిస్తున్నారనమాట. ఎందుకంటే తను
మీపై ఉన్న లవ్ ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టి తన లైఫ్ అనేది తను హ్యాపీగా లీడ్ చేసి మీ గురించి ఆలోచించే టైం అనేది కూడా తనకి లేకుండా చేసుకోగలను అని చెప్పి వ్యక్తి అయితే అనుకున్నారనమాట. మీ రిలేషన్ నుంచి మూవ్ అని అయిపోయిన టైంలోని ఈ వ్యక్తి. బట్ ఇక్కడ ఏంటంటే తనకు తెలియకుండానే మీ విషయంలో ఈ వ్యక్తి ఏంటంటే ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయి ఉన్నారు నిజానికి. ఆ విషయం ఈ వ్యక్తి కూడా తెలుసుకోలేకపోయారనమాట. ఇప్పుడు మిమ్మల్ని దూరం పెట్టడం వల్ల తనకి ఆ పెయిన్ ఏంటనేది బాగా తెలిసి వస్తుంది. అంటే మీ ప్రేమని దూరం పెట్టి వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళడం ఎంత ఈజీగా వెళ్ళారో, బట్ మిమ్మల్ని మర్చిపోవడం, మీ ఆలోచనని డైవర్ట్ చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే తను ఆల్రెడీ మీకు ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయి ఉన్నారు అనే విషయం ఇప్పుడు ఈ వ్యక్తికైతే అర్థమవుతుందనమాట. అందుకే మనకి ఎక్కువగా కూడా వెయిటింగ్ ఎనర్జీ అనేది చూపిస్తుంది. అలాగే ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే 3 ఆఫ్ స్వేర్డ్స్ అంటే చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నట్టయితే మనకి తెలుస్తుందనమాట ఈ వ్యక్తి. 3 ఆఫ్ వ్యాండ్స్ వెయిటింగ్ ఎనర్జీ అంటే మీ దగ్గరికి రావాలి అనే ఆలోచనలు ఈ వ్యక్తికి అయితే ఉన్నాయి. అంటే ఇక్కడ మీ దగ్గరికి రావడానికి యాక్షన్ తీసుకోవాలా వద్దా ఇలాంటి ఆలోచనలతో మీ పర్సన్ అయితే మనకి ఉన్నట్టు తెలుస్తుందనమాట. ఇక్కడ మనకి మేషం, సింహం, ధనుసు ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. పేజ్ ఆఫ్ కప్స్ కర్కాటకం, వృచ్చికం, మీనం ఈ రాశి వాళ్ళు కూడా ఉన్నారనమాట. నేను చెప్పిన అన్ని రాశుల వారికి కూడా ఈ మొత్తం రీడింగ్ అనేది వర్తిస్తుందనమాట. ప్రజెంట్ మీ పర్సన్ ఏంటంటే తన సిచ్యువేషన్ అనేది ఈ విధంగా స్టక్ అయిపోయింది అని ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట. ఎందుకంటే తను ఎమోషనల్గా హ్యాపీగా ఉండలేకపోతున్నారు. అంటే తన చుట్టూ మనీ ఉంది. ఇక్కడ తను దేని గురించి అయితే ఇక్కడ వేరే వారి లైఫ్లోకి వెళ్ళారో, దేని గురించి అయితే ఇక్కడ ఫ్యామిలీ మాటలు విన్నారో అదంతా కూడా తన చుట్టూ ఆ మనీ ఉంది, ఆ లైఫ్ అనేది బాగా ఉంది, లీడ్ చేస్తున్నారు, హ్యాపీగానే ఉన్నారు. బట్ ఏంటంటే తనకి తెలియకుండా తనకి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్, ఏదో తెలియని లోన్లీ ఫీలింగ్. ఈ విధంగా మీ పర్సన్ అయితే ప్రజెంట్ ఉన్నట్టయితే మనకి తెలుస్తుందనమాట. అంటే ఈ వ్యక్తి మిమ్మల్ని మర్చిపోగలను అని అనుకున్నారు, బట్ మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు అనమాట. అంటే ఈ వ్యక్తికి కూడా తెలియలేదు మీపై ఉన్న లవ్ అనేది జెన్యూన్ అని చెప్పి ఈ వ్యక్తికి చాలా ఈజీగా మిమ్మల్ని దూరం పెట్టినట్టే మీ ఫీలింగ్స్ని, మీ ఆలోచనని కూడా దూరం పెట్టచ్చు అనుకున్నారనమాట ఈ వ్యక్తి. బట్ తనకి తెలియకుండానే తన మనసులో మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని మీరైతే సంపాదించుకున్నారు. ఆ విషయం ఇప్పుడు ఈ వ్యక్తికి అర్థమవుతుందనమాట. ఎందుకు నేను నా పాస్ట్ పర్సన్ని నేను మర్చిపోలేకపోతున్నాను, నా లైఫ్ అంతా కూడా ఎంత హ్యాపీగా ఉన్నా, ఎంత లగ్జరీగా ఉన్నా, ప్రజెంట్ నా లైఫ్లో ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తితో నేను హ్యాపీగా లీడ్ చేస్తున్నా కూడా నేను ఎందుకు నా పర్సన్ని అవాయిడ్ చేయలేకపోతున్నాను, తన ఆలోచనని దూరం పెట్టలేకపోతున్నాను. ఇలా తనే అయితే ఈ వ్యక్తి క్వశ్చన్ చేసుకుంటున్నారనమాట ప్రజెంట్ అయితే ఇక్కడ. అంటే పాస్ట్లో ఎవరైతే ఉన్నారో తన లైఫ్లో ఆ వ్యక్తి గురించి ఎక్కువగా మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నట్టు మనకి తెలుస్తుంది. చూసారు కదా, ఏస్ ఆఫ్ స్వేర్డ్స్ అంటే పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఈ వ్యక్తి స్పై చేయరు. 7 ఆఫ్ స్వేర్డ్స్ చూస్తున్నారు కదా, ఇక్కడ తన లైఫ్లో ఒక పర్సన్ అయితే ఆల్రెడీ ఉన్నారు ఇక్కడ. బట్ అయినా కూడా తన పాస్ట్లో ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఇక్కడ మీరు, ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా మీ గురించి అయితే ఈ వ్యక్తి ఇంకా ఫీల్ అవుతున్నారనమాట. అంటే తన హార్ట్లో మీ స్థానం అయితే అలాగే ఉంది. తను పాస్ట్లో తొందరపాటు ఆలోచనలతో ఇక్కడ వేరే వారి లైఫ్లోకి వెళ్ళారు కదా, అలాగే ఇక్కడ వేరే వారి మాటలు విన్నారు కదా, ఇక్కడ ఫ్యామిలీ కూడా సూచిస్తుంది. బట్ ఇప్పుడు ప్రజెంట్కి వచ్చేసరికి ఈ వ్యక్తికి ఏంటంటే ఎమోషనల్గా తనైతే బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారనమాట. అంటే తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి తన పక్కన ఉన్నా కూడా ఈ వ్యక్తి ఏంటంటే హ్యాపీగా ఉండలేకపోతున్నారు, హ్యాపీగా తనతో స్పెండ్ చేయలేకపోతున్నారు అనమాట. పైకి ఎంత హ్యాపీగా ఉన్నట్టు నటిస్తున్నా కూడా తన మనసులో ఏదో తెలియని ఫీలింగ్, హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నట్టు తనకు అనిపించడం కానీ
ఏదో కోల్పోయిన భావం ఈ వ్యక్తికి ఉండడం కానీ జరుగుతుందనమాట. అంటే ఈ వ్యక్తి ఏంటంటే ఎమోషనల్గా తన్ని తను బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఈ వ్యక్తి అయితే ఉన్నారు. అంటే మీ గురించి, మీ పాస్ట్ లవ్ గురించి ఈ వ్యక్తి అయితే ఇంకా ఆలోచిస్తున్నారనమాట. మిమ్మల్ని దూరం పెట్టిన అంత ఈజీగా ఈ వ్యక్తి మీ లవ్ని, మీపై తనకున్న ఆ ఎఫెక్షన్ని, ఆ కనెక్టింగ్ని, మీ ఇద్దరి మధ్యన ఉన్న ఆ బాండింగ్ని ఈ వ్యక్తి అయితే మిస్ అవుతున్నారనమాట. దూరం చేసుకోలేకపోతున్నారు. చూస్తున్నారు కదా, ఇక్కడ మిమ్మల్ని స్పై చేయడం అంటే ఇక్కడ తన లైఫ్లో ఎవరు ఉన్నా కూడా ఈ వ్యక్తి ఇక్కడ మీకు సంబంధించిన పిక్స్ ఏవైతే ఉన్నాయో అవి పదే పదే చూడడం కానీ, మీకు సంబంధించినవి ఏవైతే ఇక్కడ ఇద్దరి మధ్యన హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయో అవి తలుచుకుంటూ ఉండడం కానీ, తను పాస్ట్లో తీసుకున్న ఆ తొందరపాటు డిసిషన్కి గిల్టీగా ఫీల్ అవ్వడం, ఈ విధంగా అయితే మీ పర్సన్ అయితే చేస్తున్నారనమాట. అలాగే ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే ఇప్పుడు మీ విషయంలో అయితే చాలా ఎమోషనల్ అవుతున్నారు. ఒకవైపు మిమ్మల్ని తలుచుకుంటున్నారు. మీ విషయంలో ఇక్కడ తను మిమ్మల్ని మిస్ చేసుకున్నందుకు తను ఒకవైపు బాధపడుతూనే, మరొక వైపు పాస్ట్లో మీ విషయంలో ఈ వ్యక్తి ఏ విధంగా అయితే బిహేవియర్ చేశారో అవన్నీ కూడా తలుచుకుంటున్నారనమాట. ఎందుకంటే ఇక్కడ పాస్ట్లో మీరు ఈ వ్యక్తి విషయంలో, ఈ వ్యక్తి రిలేషన్‌లో మీరైతే ఈ విధంగా బందీ అయిపోయారనమాట. అంటే ఎప్పుడు కూడా మీరు మీ పర్సన్ గురించే ఆలోచిస్తూ ఉండేవారు. తను మీకు జస్టిస్ చేస్తారు అనే నమ్మకంతో మీరైతే ఉన్నారనమాట. మీ పర్సన్‌తో మీరు ఒక కొత్త ప్రపంచాన్నయితే మీరు ఊహించుకున్నారు. అలాగే ఇక్కడ మీ ఇద్దరి మధ్యన కూడా ఇక్కడ రిలేషన్ ఏదైతే ఉందో అది సక్సెస్ అవుతుంది. ఇద్దరు కూడా హ్యాపీగా ఈ విధంగా ఉంటారు అని చెప్పి మీకు చాలా డ్రీమ్స్ అనేవి ఉండేవన్నమాట. చాలా కలలు కన్నారు ఈ వ్యక్తితోటి. ఒక కొత్త ప్రపంచాన్ని మీరైతే ఊహించుకున్నారనమాట. బట్ ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని తన రిలేషన్‌లో ఈ విధంగా బందీ చేసి, తనతో ఉన్నంత వరకు కూడా మీకు అడుగడుగునా కూడా బాధలు మీకు ఈ వ్యక్తి వల్ల వచ్చినా కూడా మీరైతే ఈ వ్యక్తి విషయంలో చాలా పేషెన్స్‌గా అయితే ఎదురు చూసారనమాట. తన వల్ల మీరు ఎంత హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్‌లో ఉన్నా కూడా మీరు ఈ వ్యక్తి రిలేషన్‌లో బందీ అయిపోయి, అంటే ఇక్కడ స్టక్ అయిపోయి, తను మీకు జస్టిస్ చేస్తారు. తనతో మీరు ఏవైతే ఇక్కడ ఊహించుకున్నారో ఒక అందమైన ప్రపంచం, అదంతా కూడా నిజం చేస్తారు అని చెప్పి మీరైతే అనుకున్నారనమాట. చాలా కలలు కూడా కన్నారు మీరు ఈ వ్యక్తి విషయంలోని మీరు పాస్ట్‌లోని. చూసారు కదా ఇక్కడ. ద వరల్డ్ కట్, ద సన్. బట్ ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే మీకు జస్టిస్ చేయలేదనమాట. తన వల్ల మీరు ఎంత బాధపడుతున్నా, ఎంత హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్‌లో ఉన్నా, తన రిలేషన్ వల్ల మీరు ఎన్ని బాధలు అంటే స్ట్రగుల్స్ ఫేస్ చేసినా, తన గురించే మీరు 24/7 ఆలోచిస్తూ మీరు చాలా వరకు ఇక్కడ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేశారనమాట. అంటే తను మీకు జస్టిస్ చేస్తారా లేదా అనేది మీరు ఎక్కువగా ఆలోచించేవారు. ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే మనీ మైండెడ్ పర్సన్ కదా! తను మీకు న్యాయం చేస్తారా లేదా అనేది మీకు ఆ భయం అనేది ఉండేదనమాట. ఎందుకంటే ఎక్కువగా మీ రిలేషన్‌లో ఈ విధంగా స్టక్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉండేది. అంటే సడెన్‌గా ఈ వ్యక్తి రిలేషన్ అనేది స్టక్ చేసేవారనమాట. ఆన్ ఆఫ్ సిచ్యువేషన్స్ అనేవి ఎక్కువగా ఉండేయి పాస్ట్‌లోని. దానివల్ల మీకు ఈ వ్యక్తి మీకు జస్టిస్ చేస్తారా లేదా అనే భయంతో ఎక్కువగా ఆలోచనలతో కూడా మీరు చాలా సఫర్ అయ్యారు. మనకు అదే కనిపిస్తుంది. ఇప్పుడు ఈ వ్యక్తి అదే తలుచుకుంటూ ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారనమాట. నా పర్సన్ నా వల్ల చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి నాతోటి చాలా అందమైన లైఫ్‌నైతే ఊహించుకున్నారు. బట్ నేను తనని చీట్ చేశాను. నమ్మక ద్రోహం అనేది చేశాను అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తి కూడా చాలా గిల్టీ ఫీల్ అవుతున్నారనమాట. ఇక్కడ తన లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి దగ్గర ఉంటూ కూడా మీ ఫిక్స్ చూస్తూ మీకు సంబంధించినవన్నీ కూడా ఆలోచిస్తూ. చూస్తున్నారు కదా ఇక్కడ. అంటే మీ పర్సన్ ఇక్కడ ఆ వ్యక్తి దగ్గర ఉన్నా కూడా పర్సన్ ఆలోచనలన్నీ కూడా మీ వైపే ఉన్నాయన్నమాట. నిజానికి ఈ వ్యక్తి మీపై ఉన్న లవ్‌ని తెలుసుకోలేకపోయారనమాట. తను ఎంత లవ్ చేస్తున్నారు అనేది తను తెలుసుకోలేక మనీ గురించి మాత్రమే ఆలోచించుకుని వెళ్ళిపోయారు. బట్ తనకైతే మీపై చాలా లవ్ ఉందనమాట. మీకు ఎమోషనల్‌గా ఈ వ్యక్తి అయితే కనెక్ట్ అయిపోయారు అన్న విషయం ఇప్పుడు ఈ వ్యక్తికి అర్థమవుతుందనమాట. అందుకనే ఇక్కడ మీ జ్ఞాపకాన్ని ఈ వ్యక్తి అయితే దూరం చేసుకోలేకపోతున్నారు.
ఎంత దూరం పెట్టాలి అని చెప్పి అనుకున్నా కూడా 2 ఆఫ్ వ్యాండ్స్ అంటే తన ఆలోచనలన్నీ కూడా అంటే తను ఏది చెయ్యాలి అని అనుకున్నా కూడా అది మీరే గుర్తొస్తున్నారనమాట. ఇక్కడ తను రిలేషన్ విషయంలో ఇక్కడ తన లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తితో కొన్ని హ్యాపీ మూమెంట్స్ స్పెండ్ చేసినా కూడా మీరే గుర్తుకు రావడం. అంటే పాస్ట్‌లో మీ ఇద్దరి మధ్యన ఉన్నవి, మీ ఇద్దరి మధ్యన జరిగేవి అన్నీ కూడా ఈ వ్యక్తికి గుర్తుకు రావడం. ఇక్కడ తన లైఫ్‌లో ఉన్న వ్యక్తితో షాపింగ్‌కి వెళ్ళినా, ఒక పిక్చర్‌కి వెళ్ళినా, లేదంటే ఎక్కడికైనా ఇక్కడ టూర్‌కి వెళ్ళినా, ఎమోషనల్‌గా తనతో తన ఫీలింగ్స్‌ని షేర్ చేసుకుంటున్నా కూడా ఇక్కడ మీరే గుర్తొస్తున్నారనమాట ఈ వ్యక్తికి. బట్ ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే ప్రెజెంట్ తను పాస్ట్‌లో ఏదైతే డిసిషన్ తీసుకున్నారో అంటే తన జస్టిస్ కోసం, తన కోసం ఏదైతే డిసిషన్ తీసుకున్నారో ఆ తొందరపాటు ఆలోచనలు చేయకుండా ఉంటే బాగుండు అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నట్టు మనకైతే తెలుస్తుందనమాట. ఎందుకంటే ఎక్కువగా మనకిక్కడ 2 ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. అలాగే ఇక్కడ 3 ఆఫ్ వ్యాండ్స్ అంటే వెయిటింగ్ ఎనర్జీ. అంటే మళ్ళీ మీతో లైఫ్ అనేది ఈ వ్యక్తి ఊహించుకుంటున్నారనమాట. మీతో ఉన్నప్పుడు తను ఏ విధంగా ఉండేవారు. అంటే ఇక్కడ ఈ వ్యక్తి ఏదైనా కూడా మీ విషయంలో ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యి ఉండేవారనమాట. మీతో ఉన్నప్పుడే తను అన్నీ కూడా ఫుల్‌ఫిల్ చేసుకోగలిగేవారు ఎమోషనల్‌గా తన ఫీలింగ్స్‌ని. బట్ ఇక్కడ తన లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తితో ఈ వ్యక్తి ఏంటంటే ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వలేకపోతున్నారనమాట. తన ఫీలింగ్స్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ తనతో ఉన్న టైం అంతా కూడా మీరే గుర్తొస్తున్నారనమాట ఒకవైపు. నా పాస్ట్ పర్సన్‌తో నేను ఈ టైంలో ఇలా ఉండేవాళ్ళం మేము. ఈ విధంగా మాట్లాడుకునేవాళ్ళం. ఈ విధంగా స్పెండ్ చేసేవాళ్ళం. ఇలా ప్రతి మూమెంట్‌లోని మీరే గుర్తొస్తూ ఉంటున్నారనమాట. అందుకే ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే నేను తొందరపాటు ఆలోచనలు చేయకుండా ఉంటే బాగుండు అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట. మీకు కమిట్మెంట్ ఇవ్వలేనందుకు ఇక్కడ అలాగే ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ అయితే వాళ్ళ ఫ్యామిలీ మాటలు విన్నందుకు ఈ వ్యక్తి ఏంటంటే చాలా ఎమోషనల్‌గా బాధపడుతున్నారు. మీ ప్రేమని దూరం పెట్టినందుకు. ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే తనకి తను జస్టిస్ చేసుకున్నాను అని అనుకున్నారు. బట్ తనకి తనైతే జస్టిస్ చేసుకోలేదనమాట. ఎందుకంటే తన లైఫ్‌లో ఉన్న వ్యక్తితో ఈ వ్యక్తి ఉంటున్నారు. బట్ తన లైఫ్‌లో ఉన్న వ్యక్తితో మీ పర్సన్ ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వలేకపోతున్నారనమాట. ఇప్పుడు ఈ వెయిటింగ్ ఎనర్జీ నుంచి, ఈ స్టక్ ఎనర్జీ నుంచి ఒక స్టెప్ అనేది ముందుకు వేసి, మీ దగ్గరికి వస్తే బాగుండు. ఇప్పుడు ప్రెజెంట్ తన లైఫ్‌లో ఏదైతే ఉందో ఇదంతా కూడా ఎండ్ చేసి, మళ్ళీ మీతో కొత్తగా రిలేషన్ అనేది స్టార్ట్ చేస్తే బాగుండు. నా రిలేషన్‌ని మళ్ళీ నేను సక్సెస్ చేసుకుంటే బాగుండు. ఈ విధంగా ఈ వ్యక్తి అయితే ఆలోచనలనేవి చేస్తున్నట్టు మనకైతే తెలుస్తుందనమాట. ఎందుకంటే ఈ వ్యక్తి చాలా ఎమోషనల్‌గా హార్ట్ బ్రేక్ సిట్యుయేషన్‌లో అయితే ఉన్నారు. ఈ వ్యక్తి అయితే మనకదే తెలుస్తుంది. తను పాస్ట్‌లో తీసుకున్న డిసిషన్ గురించి ఈ వ్యక్తి అయితే చాలా గిల్టీగా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారనమాట. అలాగే ఇక్కడ రీసెంట్‌గా ఎవరిదైతే లవ్ బ్రేకప్ అయిందో అంటే రిలేషన్ అనేది బ్రేకప్ అయిందో ఇక్కడ మ్యారీడ్ అయినా, అన్‌మ్యారీడ్ అయినా కూడా మీ పర్సన్ ఏంటంటే ఫ్యూచర్‌కొచ్చేసరికి ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది కదా! అంటే ఇది పాస్ట్ ఆర్ ప్రెజెంట్, ఫ్యూచర్‌కి కూడా రిప్రజెంట్ చేస్తుంది గనక, మీ పర్సన్ ఏంటంటే ఫ్యూచర్‌కొచ్చేసరికి అంటే ప్రెజెంట్ తను ఏ ఉద్దేశంతో వేరే వారి లైఫ్‌లోకి వెళ్ళినా కూడా, ఇక్కడ ఫ్యూచర్‌కొచ్చేసరికి తనకి మీపై ఉన్న ప్రేమ ఏంటి అనేది తనంతట తనే తెలుసుకొని, మీ దగ్గరికైతే వస్తారనమాట. ఇక్కడ మీ రిలేషన్ అనేది మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయడానికి, మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి. యూనివర్స్ ఎనర్జీస్ కూడా చెక్ చేయొచ్చు. చెప్పాను కదా! ఇప్పుడు తను ఇక్కడ
మీరే తన సోల్మెంట్ అనే విషయం ఈ వ్యక్తికి అయితే అర్థమవుతుంది అనమాట. ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి జరుగుతున్నాయి. అంటే తనలో ఒక బిగ్ చేంజెస్ అనేది రాబోతుంది అనమాట మీ విషయంలోని. మీ పర్సన్ అయితే మిమ్మల్ని దూరం పెట్టి వెళ్ళిపోయారు కదా, అంటే మీ ఎమోషన్స్ని పట్టించుకోకుండా, మీ లవ్ని పట్టించుకోకుండా, బట్ అలా వెళ్ళిపోవడం వల్లే ఇప్పుడు ఈ వ్యక్తికి మీ వాల్యూ ఏంటి అనేది బాగా తెలిసిందనమాట. మీపై తనకు ఉన్న లవ్ ఏంటి అనేది ఈ వ్యక్తికి కూడా బాగా అర్థమవుతుంది. డివైన్ అందుకే ఈ విధంగా అయితే చేశారనమాట. మీ ప్రేమ విలువ ఈ వ్యక్తికి తెలిసే విధంగా అయితే డివైన్ అయితే చేశారు. మీ లైఫ్లో ఏదైతే ఇక్కడ డార్క్నెస్ ఉందో అదంతా కూడా వెళ్ళిపోతుందనమాట. మీ లైఫ్ అంతా కూడా వెలుతురుతో నిండిపోతుంది. బట్ మీరేంటంటే మీ మనసులో ఏవైతే నెగిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు తీసేయండి. మీరు పాజిటివ్గా ఉండండి అని చెప్పి మనకైతే ఎనర్జీస్ అయితే వచ్చాయి. మీరు ఇప్పటి వరకు కూడా ఏదైతే పాసిబిలిటీ అవ్వదు అని చెప్పి మీరు అనుకున్నారో అదంతా కూడా మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రాబోతుందనమాట. మీరు పాసిబిలిటీ అవ్వవు అనుకున్నవన్నీ కూడా మళ్ళీ పాసిబిలిటీ అవుతున్నాయి. అంటే కొత్తగా మళ్ళీ మీ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుందనమాట. మీ కొత్త లైఫ్కి మీరైతే వెల్కమ్ చెప్పండి అని చెప్పి ఇక్కడ యూనివర్స్ నుంచి ఎనర్జీస్ అనేవి వచ్చాయన్నమాట. బట్ ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్లో మీరైతే ఎక్కువగా ప్రేయర్ చేయండి. మీరు మేనిఫెస్ట్ చేసుకోండి, యూనివర్స్కి మేనిఫెస్ట్ చేసుకోండి. అలాగే మీరు ఏ దేవుణ్ణి ఎక్కువగా మీరు ప్రేయర్ చేస్తారో ఆ దేవుడికి కూడా మీరు మేనిఫెస్ట్ చేసుకోండి. చూస్తున్నారు కదా, మీ లైఫ్ అంతా కూడా మీకు బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు ఏదైతే అనుకుంటారో అది మీకు జరుగుతుంది. ట్రస్ట్, నమ్మండి అని యూనివర్స్ నుంచి అయితే మనకి ఆ ఎనర్జీస్ అయితే వచ్చాయన్నమాట. చూస్తున్నారు కదా. అలాగే ఇక్కడ మీ ఇంట్యూషన్ని కూడా మీరు నమ్మండి అని చెప్పి చెప్తున్నారు యూనివర్స్ అయితే. ఇదేనండి వాళ్ళ రీడింగ్. ఇది జనరల్ రీడింగ్. జనరల్ రీడింగ్లో మనకి పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు తప్పకుండా అందరూ కూడా క్లైమ్ చేసుకోండి. ఐ క్లెయిమ్ ఇట్ అని చెప్పి కామెంట్లో రాయండి. ఐ క్లెయిమ్ ఇట్ అని చెప్పి మీరు కామెంట్ చేయడం వల్ల ఈ పాజిటివ్నెస్ అంతా కూడా మీ లైఫ్లోకి వస్తుందన్నమాట. ఎంతమందికి రిజనేట్ అయ్యింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.